టీవీకి స్వాగతం అండి. నా పేరు దివ్య. బేతేల్ హీలింగ్ మినిస్ట్రీస్ నుంచి ప్రియా తిమోతి ఫాస్టర్ గారు మనతో ఉన్నారు. ప్రభు యొక్క సజీవ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ ఫాస్టర్. ప్రైజ్ లార్డ్ అండి. ఫాస్టర్ గారు, మీరు ప్రభువుని ఎలా తెలుసుకోగలిగారు? మరి ప్రభు దర్శించిన విధానాన్ని వివరించి. దేవునికి స్తోత్రము. అన్వేషణ టీవీ ఛానల్ గారు నాకు మంచి ఒక అవకాశం ఇచ్చారు. నా సజీవ సాక్ష్యము నేను పంచుకోవడానికి. వాస్తవానికి బ్రాన్ అండ్ బ్రాట్, నా పేరు ప్రియా తిమోతి, బోర్న్ అండ్ బ్రాట్ కర్ణాటక. నాకు వచ్చి వివాహం వచ్చి హైదరాబాద్లో జరిగింది. తర్వాత నా జీవితం కొనసాగింపబడినప్పుడు నేను దేవుణ్ణి ఎలాగ తెలుసుకున్నానని మొట్టమొదటిగా చెప్తాను. వివాహము క్రిస్టియన్ వివాహం జరిగింది. ఒక మంచి సేవకుడికి భార్యగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. తర్వాత నా జీవితం అలాగనే కొనసాగింపబడింది. నాకు దేవుడు 2 పాపలు, 1 బాబుని ప్రభువారు ఇచ్చారు. తర్వాత నా జీవితము పాస్టర్ గారితో మేము డినామినేషన్లో వర్క్ చేసేవారు కాబట్టి అక్కడక్కడ మాకు ట్రాన్స్ఫర్స్ ఉండేది. ఈ ట్రాన్స్ఫర్స్ ద్వారా అక్కడక్కడ 3 years 5 years అట్లా ఉండేవారము. అలాగనే మేము ఇక్కడ చౌదరి కూడా నారపల్లి వెంకటాద్రి టౌన్షిప్లో కూడా మాకు ఒక 10 years ప్రభువారు మాకు ఇచ్చారు సేవ చేయడానికి. ఆ సేవ చేసే ఆ పరిధిలో నేను బోర్న్ అండ్ బ్రాట్ క్రిస్టియన్గా ఉన్నప్పటికీ కూడా నేను దేవుని ఎక్కువ నాకు ఏమీ కూడా అవగాహన లేకుండేది. నా ఆలోచన అంతా కూడా అందరిలాగా చర్చ్కి వెళ్ళి చర్చ్కి రావాలని నా ఉద్దేశం ఉండేది. అందరూ పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎందుకు ఈ సండే రాలేదు, పండగకు రాలేదు, క్రిస్మస్ అని, న్యూ ఇయర్ అని, ఈస్టర్ పండగ అని. ఇట్లా వెళ్ళి నేను దేవుడు ఉన్నాడని తెలియదు, కానీ దేవుని దగ్గరికి గుడికి మాత్రం వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి అని మాత్రము నా మనసులో, నా మైండ్లో పెద్దవాళ్ళ ద్వారా ఆ బీజం వేయబడింది. అలాగనే నా జీవితం కొనసాగింపబడినప్పుడు నాకు భర్తగా వచ్చిన పాస్టర్ తిమోతి చంద్రశేఖర్ గారు చాలా హంబుల్ పర్సన్, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఏ భారమన్నా ఎవరి భారమన్నా మోసే వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తికి భార్యగా రావడము నా అదృష్టం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే తన ప్రేమనే తన నడిపించిన నడిపింపే ఈరోజు ఒక సేవకురాలుగా నేను ఉన్నాను అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి నేను దేవుణ్ణి ఎలాగా తెలుసుకున్నానంటే యాజ్ ఎ పాస్టర్ వైఫ్గా, పాస్టర్గా ఉంటూ కూడా అనేక చోట్ల పాస్టర్తో వెళ్తూ వస్తూ ఉండగా కూడా నాకు దేవుడు యేసయ్య, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనతో ఉండే దేవుడు, మన పరిస్థితుల్ని మార్చే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు అని మాత్రము నాకు ఎప్పుడు కూడా తెలిసేది కాదు. అందరు చెప్తూ ఉంటే అన్ని మాయమని అనుకున్న వ్యక్తిని నేను. అట్లాంటి నా జీవితము ఒక సేవకురాలుగా ఉండి కూడా నాకు అలాంటి ఒక ఉద్దేశాలు, ఆలోచనలు, పాస్టర్తో వెళ్ళాలి, రావాలి, పాస్టర్కేమో చాలా వరాలుతో నింపబడిన సేవకుడు, చాలా అభిషేకము కలిగిన వ్యక్తి. తను నిలబడుతూ ప్రార్థన చేస్తుంటే చాలా చోట్ల చాలా హీలింగ్స్ జరిగేది, దయ్యాలు వెళ్ళిపోయేది. ఆయనకు ఒక పేరు కూడా ప్రజలు పెట్టారు, దయ్యాలు వెళ్ళగొట్టి పాస్టర్ అని కూడా పెట్టారు. కానీ నిజంగా వాస్తవానికి అంత గొప్ప సేవకునికి నేను సరిపోను అని ఎప్పుడు కూడా అనుకున్న వ్యక్తిని నేను. సడన్గా అలాగనే ఏమైపోయిందంటే ఒక చోట్లో ఈ చౌదరిగూడకి ఎప్పుడైతే మేము ట్రాన్స్ఫర్ అయినామో, ఈ చౌదరిగూడలో కొన్నిసార్లు కొంతమంది ద్వారా నేను ఇబ్బంది పడినాను, బాధపడినాను. నా మీద పోయం రాయడము, నన్ను అవమానపరచడము, ఈమెకి ఏమీ రాదని చాలా కృంగ తీయడము, ఇదంతా కూడా నాకు డిప్రెషన్గా మారి నేను ఎందుకు బ్రతకాలని కూడా కొన్నిసార్లు అనుకున్నాను. తరచుగా పాస్టర్ గారు చెప్పేవారు, నీ మీద దేవుడు ఒక ఉద్దేశం చాలా పెద్దగా ఉంది అని సేవకుడు అప్పుడప్పుడు చెప్పేవారు. తన దగ్గర ప్రేయర్ చేసుకునే వ్యక్తిని నేను. అలాగా నా జీవితం కొనసాగింపబడినప్పుడు ఒక చిన్న గొడవ ద్వారా నేను ఎందుకు బ్రతకాలని, చనిపోదామని ఇంటిని వదిలిపెట్టి వెళ్తూ ఉండగా నా చిన్న పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, మమ్మీ నువ్వు వెళ్ళకు,
నా కొడుకు నా కూతురు ఎల్లకు అని అంటా ఉన్నా కూడా నేను వాళ్ళని కూడా ఎప్పుడు విడిచిపెట్టింది లేదు. తల్లి ప్రేమ ఎట్లా ఉంటుంది పిల్లల పట్ల అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నేను ఆ పిల్లల్ని కూడా వదిలిపెట్టి అంత కోపము, అంత అంటే అంత నలిగిపోయి, అంత వేదన పడి డిప్రెషన్కి గురి అయ్యి నేను వెళ్తూ ఉన్నాను కోపంతో, వెళ్ళిపోవాలి అంతే అనేసి వెళ్తూ ఉండగా ఒక స్వరము నన్ను వెంబడిస్తూ ఉంది. ఒక స్వరం వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే పాస్టర్ గారు అంటే ఆల్టర్ మీదకి ఎక్కినప్పుడు చర్చిలో చెప్పేవారు కదా ఈ మాట అని లైట్ తీసుకొని నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. తిరిగి చూసాను, ఎవరు కూడా నాకు కనిపించలేదు. పాస్టర్ గారు ఒకవేళ అట్లా చెప్తున్నారేమో అనుకున్నా కూడా అది ఎవరు కనిపించలేదు, చీకటిగా ఉంది. నేను వెళ్తూ ఉన్నాను, ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఒక స్వరం వచ్చి నేను నిన్ను అరచేతిలో చెక్కి ఉన్నానని చెప్పారు. ఆ సౌండ్ కొంచెము ఎక్కువ బలంగా వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, ఇది కూడా పాస్టర్ గారు ఇంకా స్టేజ్ మీద చెప్తారు కదా, ఆల్టర్ దగ్గర చెప్తారు కదా, ప్రజల కోసం చెప్తారు కదా, ఆరాధనలు చెప్పేవారు కదా అని నేను అనుకుంటూ తిరిగి చూసాను ఎవరైనా ఉన్నారని. తిరిగి ఎవ్వరు కూడా లేరు. నేను ఒంటరిగా ఉన్నాను. వెళ్తూ ఉన్నాను, ఇంటి వదిలిపెట్టి వెళ్ళిపోదామనేసి, చనిపోదామని వెళ్ళిపోతా ఉండగా మళ్ళీ ఒక బలంగా ఒక పెద్ద స్వరం వచ్చింది. నేను నీ కోసము చనిపోయాను కదా అనేసి మాట. మన కోసం చనిపోయేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. భర్త నా కోసం చనిపోతాడంటే కాదు, అట్లా భార్య భర్త కోసం చనిపోతాడంటే అది కూడా కాదు. ఎవరి కోసం చనిపోరు, కానీ మన కోసం చనిపోయేది ఒక్కడే వ్యక్తి, అది మాత్రం యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఆ రోజు నాకు తెలియకపోయింది. ఆ రాత్రి కాలంలో ఆ స్వరం మాత్రం బలంగా వచ్చినప్పుడు నేను చాలా భయపడ్డాను. పశ్చాత్తాప హృదయం నాకు వచ్చింది. నా తలంపుల ఆలోచనలు అన్నీ కూడా మారిపోయింది. మోకరించాను. ఆ రాత్రి కాల సమయంలో అక్కడనే ఒక ఇంచుమించు 1:30-2 గంటలు ఉంటుంది. ఈ యొక్క సమయంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టి అప్పుడు నేను కింద పడిపోయి నా వెంటనే ఒక స్క్రీన్ వచ్చిన వెంటనే ఆ స్క్రీన్లో నాకు నేను చేసిన ప్రతి పొరపాట్లు, పాపము, నా నోటి మాటలు అన్నీ కూడా ఆ స్క్రీన్లో వచ్చింది. దానికి ముందే నేను వెనకల ఏ వ్యక్తి అది చెప్పారని తిరిగి చూస్తామని అనుకున్నా తిరిగి చూడలేని ఒక పరిస్థితి. ఎందుకంటే ఆకాశం భూమికి ఒక తెల్లని గుడ్డ, ఒక స్క్రీన్ లాంటిది అది నా వెనకల ఉంది అని మాత్రం నేను గ్రహించగలుగుతాను. ఆ ఒక క్లాత్లో నుండి ఆ ఒక వెలుగు నా మీద వచ్చినట్టుగా నేను ఆ రోజు ఫీల్ అయినాను. నిజంగా వాస్తవానికి 2010లో నిజంగా నా జీవితాన్ని ఆ రాత్రిలో దేవుడు దర్శించినట్టుగా నేను మరుసటి రోజే నేను గ్రహించినాను. అప్పుడు నా పాపం ఒప్పుకుంటున్నాను, నేను చేసినది పొరపాట్లని ఒప్పుకుంటున్నాను, నేను పాపినని ఒప్పుకొని ఆయనకి నాకు తెలియకుండానే నా జీవితాన్ని నేను సమర్పించాను. అప్పుడు నాకు అనిపించింది ఇది దేవుడు మాత్రమే చేయగలుగుతాను. నా కన్నీళ్ళంతా తుడుచుకొని ఇంటికి వచ్చేసిన వెంటనే నేను అక్కడ ప్రేయర్ చేయడము మొదలుపెట్టాను. నాకు తెలుగు రాదండి, నేను తమిళియన్స్, కానీ పుట్టి పెరిగింది కర్ణాటక అయినా హైదరాబాద్లో సేవ కోసము మంచి సేవకుడు నాకు భర్తగా రావడం, పిల్లలు దేవుడు ఇవ్వడము, ఇవే ఉండింది. సేవ పరిచర్య అని అవగాహనలు నాకేముండేది కాదు. ఎక్కడ వెళ్ళినా ఈ తెలుగు నాకు ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో. నా చదువు సమయంలో తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నా అది నాకు చాలా జిలేబీగా కనిపించింది. కాబట్టి నేను అది చదవలేక ఫెయిల్ అయినాను. మా నాన్న అన్నారు నువ్వు స్పెషల్ ఇంగ్లీష్ తీసుకో అని. స్పెషల్ ఇంగ్లీష్ తీసుకొని నా జీవితం అలాగా కొనసాగింపబడింది. చివరికి చూస్తే తెలుగు భాషలనే నేను చాలా చోట్ల వాక్యం అందించాలి అనేసి అప్పుడు నాకు చాలా బాధ అనిపించి కొంతమంది దగ్గర ఈమెకి ఏమీ రాదు అని చెప్పాను కదా ఇందాక. ఏమీ రాదు అంటే నాకు అన్నీ నేను చదివింది ఇంగ్లీష్ మీడియము, హిందీ వచ్చు, తమిళ్ వచ్చు, అన్నీ వచ్చు, కానీ తెలుగు లాంగ్వేజ్ రాకపోవడము, మందితో నేను కమ్యూనికేషన్ లేకపోవడము,
వాళ్ళని మూగ భాషలో తిన్నావా బాగున్నావా అనేసి ఈ విధంగా అడగడము, వాళ్ళందరికీ ఏమైపోయిందంటే పాస్టర్ మాకేమీ రాదు అని డిక్లేర్ చేసేసి నా మీద పోయంలో రాశారు. అప్పుడు వేదన చెందినాను. అప్పుడు దేవుడు నన్ను స్క్రీన్లో ఎప్పుడైతే నేను చనిపోదామని వెళ్ళిపోయానో మళ్ళీ వచ్చినప్పుడు నాకు మోకలుండి నన్ను క్షమించు యేసయ్యా అని నేను అడుగుతూ ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఒక స్క్రీన్ వచ్చి దాంట్లో ఆ అనే అక్షరము స్పష్టంగా దేవుడు ఇదే ఆ బిడ్డ అని చెప్పాడు. అప్పుడు నేను కొంతసేపు చూస్తే ఇంకోటి ఆ అనేసి ఇట్లా రాయడము, ఇంకొక అక్షరము నేను చూశాను. ఇట్లా దేవుడు ప్రతిరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు నేను పండుకున్న తర్వాత ఒక స్క్రీన్ వచ్చి ఆ స్క్రీన్లో ఈ యొక్క తెలుగు భాష అనేది నాకు రాసి, నాకు ఇదే నువ్వు నేర్చుకోవాలి, తలకట్టని దీర్ఘాలని ఇవంతా కూడా నేర్పించి తెలుగు బైబిల్ నేర్చుకొని ఈరోజు తెలుగు బైబిల్లో నుండి ఉన్న మర్మాలు సత్యాలు అనేక మందికి చెప్పే రీతిగా ప్రభుల వారు నన్ను మార్చుకున్నాడండి. నిజంగా ప్రభువు ఇంత అద్భుతం చేశారంటే అసలు మీకు తెలుగు లాంగ్వేజ్ అనేది తెలియదు మీకు అసలు. కానీ ఆ ప్రభువే స్వయంగా వచ్చి మీకు నేర్పించారంటే అది మామూలు విషయం కాదండి. అసలు ఇది ఆశ్చర్యకరం, అసలు అద్భుతం అని చెప్పుకోవాలి. మరి చివరిగా మరి మా ఛానల్కి ప్రభు యొక్క మెసేజ్ని దేవునికి స్తోత్రము. అన్వేషణ టీవీకి మరి ఒకసారి ధన్యవాదాలు ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తూ ఉన్నాను. ఇది ప్రజలందరికీ ఈ మాట తెలియజేయాలని అనుకుంటున్న యెరెమయా ప్రవక్త గురించి అందరికీ తెలుసు. యెరెమయాకు మాటలు రావు సరిగా. ప్రభు పిలిచినప్పుడు కూడా నేను బాలుణ్ణి కదా ప్రభువా, నేను ఎట్లా మాట్లాడగలుగుతాను అని చెప్పినప్పుడు ఆయనని దేవుడు ఎంతగానో బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి అలాగనే ఎక్కువ సమయం తీసుకోకుండా కొద్ది సమయంలో మీకు ఒక చిన్న మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. యెరెమయా గ్రంథము 1వ అధ్యాయంలో 17వ వచనము, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటించుము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయమును పుట్టింతును. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా మంది పడిపోతూ ఉంటారు, ఆగిపోతూ ఉంటారు. ఎలాగో ఇంకా నా జీవితాన్ని యేసయ్యతో కొనసాగించాలి అని అనుకున్నప్పుడు నేను కూడా అలాగా కొన్నిసార్లు చేసి అలసిపోయినప్పుడు నిజంగా నా జీవితంలో ఒక దుఃఖము నాకు వచ్చింది. ఏ దుఃఖం వచ్చిందంటే పాస్టర్ గారు కాలం అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోవడము నాకు సహించలేని ఒక భారముగా, అది నేను దేవుని దగ్గర ఎందుకు దేవా అని అడగలేదు, కానీ నాలో దేవుడు ఈ కార్యాలు ఎందుకు చేశాడని నాలో ఒక ఆలోచన ఉండేవి. కానీ దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకంలో ఉన్న బంధం అన్నీ కూడా తాత్కాలికంగానే ఉంటది. కానీ నేను ఒక మాట చెప్తాను, దేవుడు అన్నాడు నువ్వు భయపడకుండా నువ్వేం చేయాలంటే నేను చెప్పింది ప్రజలకు చెప్పాలని దేవుడు నాతో మాట్లాడిన. అప్పుడు నేను అనుకున్నాను దేవుడికే నేను లోపడాలి. అప్పుడు నేను నా దుఃఖమును దేవునికి సమర్పించేసుకొని నా జీవితాన్ని దేవునికి మళ్ళీ సమర్పించుకొని కొనసాగింపబడినప్పుడు దేవుడు నాకు ఇంచుమించు ఒక 250-60 మందిని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ప్రాంగణంలో సేవ చేయగలుగుతాను అనుకున్నా కూడా నేను సేవ చేయలేను పాస్టర్ గారు లేకుండా అనుకున్నాను. కానీ దేవుడు అద్భుతంగా సేవ పరిచర్ని ఇచ్చి ప్రభు నాకు ఆర్డినేషన్ ఇచ్చి ప్రభు అద్భుతంగా ఈ ప్రాంగణంలో నన్ను నిలబెట్టుకుంటూ బాలుడైన సమయలతో మాట్లాడిన రీతిగానే యెరెమయా నేను బాలుణ్ణి ప్రభువా నాకు మాటలు రాదన్నప్పుడు యెరెమయాతో మాట్లాడినట్టుగా దేవుడు నాతో మాట్లాడినాడు. నువ్వు ఎవరు అంటే ఇక్కడ మాట చెప్పబడతా ఉంది, యూదా రాజుల ఎద్దకు గాని ప్రధానుల ఎద్దకు గాని యాజకుల ఎద్దకు గాని దేశ నివాసుల ఎద్దకు గాని ఈ దేశం అంతటిలో నీవిక్కడికి పోయి ప్రాకారము గల పట్టణముగా ఇనిపే స్తంభముగా ఇత్తడి గోడలుగా నీవు ఉండునట్లు ఈ దినమును నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు నాకు సెలవిచ్చాడు. నువ్వు ప్రాకారం గల పట్టణం, నువ్వు ఇత్తడి స్తంభము, ఇత్తడి గోడలు, ఇనిపే స్తంభము అనేసి దేవుడు మాట్లాడినాడు. అప్పుడు నేను అనుకున్నాను ఇది నా దేవుని పని, ఇది దేవుడు నా ద్వారా చేయించుకుంటాడని. నిజంగా మీరు ఆగిపోయారేమో, సాగిపోకుండా ఉన్నారేమో, ఏదో కష్టం వచ్చి
ఒకవేళ నేను దేవుని ఇంకా ఎట్లా అంగీకరించి ముందుకు వెళ్ళాలని ఆగిపోయే వారికి నేను చెప్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు సాగిపోండి. ఈ లోకంలో ఏ బంధమైనా ఏది అయినా తాత్కాలికంగా ఉంటది, కానీ యేసయ్యతో ఉన్న మనకున్న బంధము చిరకాలం ఉంటది. మనం బ్రతికి ఉన్నప్పుడు ఉంటది, మనం చనిపోయిన తర్వాత మనం యేసయ్య దగ్గరికి వెళ్తాం కాబట్టి మనకు అక్కడ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ సందేశాన్ని నేను మీకు తెలియజేయడానికి కారణం, నా జీవితంలో నన్ను ఒక ఇత్తడి గోడగా నన్ను నిలబెట్టాడు. ఎన్నో అవమానాలు, నిందలు, థ్రెటన్స్ కూడా నాకు వచ్చింది. గొప్ప వ్యక్తి నేను తీసేస్తున్నావు, నువ్వెక్కడ ఇక్కడ ఉంటావని. కానీ నేను అదంతా పట్టించుకోలేదు. దేవుణ్ణే చూస్తాను. ఈ బాధలు కూడా ఖచ్చితంగా నీకు వచ్చిన శ్రమలు తీరిపోతుంది, నీకున్న బాధలు అప్పులు కాడి అన్ని కూడా దేవుడు విరగొడతాడు, తీసివేస్తాడు. కానీ దేవుని వదలకుండగా దేవుని వెంబడిస్తూ దేవుని గుండె గుడిలో దాచుకుంటూ ఆయన కోసం బ్రతుకుతుంటే ఈ లోకం అంతా మన వెంట ఉంటదండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. ఈరోజు పగిలిపోయి ఒంటరిగా మిగిలిపోయిన వారికి నేను ఈ సందేశమును తెలియజేస్తూ ఉన్నాను. భయపడొద్దు. దేవుడు అదే అన్నాడు యెరెమీయాతో, నువ్వు భయపడకు, నేను నీకు నోటికి నోరుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను. అలాగనే నన్ను 5 సంవత్సరాలు అయిపోయింది, నేను సేవ పరిచర్యకు వచ్చి 15 సంవత్సరాలు. కానీ పాస్టర్ గారు తర్వాత నేను చేసే సేవ 5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క కొదవ కూడా లేదండి, ఒక్క కొదవ కూడా లేదు. పాస్టర్ గారు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నాకు ఉండేది ఒక 2,000 మాత్రమే. 2,000తో 2 పిల్లలకి పెళ్లి చేయలేదు. ఎంతో ఇచ్చి వాళ్ళ అడిగిన వాటికంటే ఎక్కువ ఇచ్చి వాళ్ళకి 2 పెళ్లిళ్ళు చేశాను. మా బాబు జాబ్ చేస్తున్నాడు. మా బాబు నేను కలిసి బెతెల్ హీలింగ్ మినిస్ట్రీ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు అండి. ఆయన మాకు తోడుగా, ఎట్లా డబ్బులు వచ్చిందో తెలియదు, ఎట్లా వివాహం జరిగితే తెలియదు, అన్ని అద్భుతమే, మా కన్నులకి ఆశ్చర్యమే దేవుడు చూపించాడు. అన్ని జరిగిపోయింది. పాస్టర్ గారు ఉండి కూడా చేయలేని పరిస్థితుల్లో మేము ఉండేవారము. కొన్ని కార్యాలు దేవుడు ఉండి నాకు చేసి నన్ను బలంగా నిలబెట్టుకున్నాడు. ఆయన కోసమే అండి. నిజంగా వాస్తవానికి ఒక్క మాట చెప్తాను, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని వారు నీ పైన విజయము పొందజాలరు. ఇది యెహోవా వాక్ అని దేవుడు సెలవిచ్చాడు. నిజంగా ఈరోజు ఈ విధంగా మీతో అందరితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎవ్వరికి ఎక్కడ కూడా భయపడే అవసరం లేదు. దేవునికి ఒక్కడికే మనము భయపడి ఆ పరలోక రాజ్యానికి అనేకుల్ని రక్షించి రక్షణలోనికి తీసుకుని వచ్చి స్వార్థ అందించి చేత అయినప్పుడు మనం దేవుని కోసం ఈ లోకంలో పనిచేసి ప్రతి ఒక్కరికి నేను అనే మాట ఏంటిదంటే, యేసయ్యని ఎక్కువ ప్రేమించండి. ఆయనే నీకు బోధిస్తాడు, ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నీకు లేని వాటిని కలగజేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యెరెమీయాకు తోడుగా ఉన్నట్టుగా నాకు కూడా తోడుగా ఉన్నాడు. ఆ రోజు చెప్పాడు, వాళ్ళు నీ మీద యుద్ధం చేస్తారు కానీ వాళ్ళు జయం మాత్రము పొందరు. ఈరోజు ఒకవేళ పగిలిపోయి ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, ఒంటరిగా ఉన్నావేమో, కన్నీళ్లతో ఉన్నావేమో, అలసిపోయావేమో, సొమ్మసిల్లిపోయావేమో, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆయన తోడుగా ఉన్నాడు కనుక ఏది కూడా నీ మీద జయం పొందలేదు. ఖచ్చితంగా నీకు ఒక విజయం ఉంది, నీకు ఒక దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్ముతున్న దేవుడే నిన్ను రక్షించి ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళి ప్రభు కోసం నిన్ను నిలబెట్టుకొని ఆయన రాకడాలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. సార్వత్రిక సంఘంలో చేర్చబడడానికి యేసయ్యని నమ్ముకోవాలి. ఖచ్చితంగా ఆ సార్వత్రిక సంఘము మేఘావరుడుగా, పెళ్లి కుమారుడుగా రెండో రాకడలో ఆయన రాబోతున్నాడు. మొదటి రాకడలనే పరిశుద్ధులు ఎత్తబడుతూ ఉంటారు. రెండోదిగా ఆయనతో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా తీసుకొని ప్రభువారు దేవదూతలతో దిగి వస్తారు. ఆ దేవదూతలతో వచ్చినప్పుడే మనకు అసలు సిసలైన దేవునితో ఒక పెళ్లి విందు మనకు ఉంటాయి. ఆ పెళ్లి విందులో మనం అందరం కూడా వెళ్ళాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంలో నుండి సార్వత్రిక సంఘం యూనివర్సల్ చర్చ్ తోనే అది వెళ్ళిపోతా ఉంటది. తర్వాత సంగతులు అనేది నేను చెప్పాలంటే చాలా బాధకరమైనది. అది పిల్లలు తల్లి అంట పిల్లల్ని కని చంపుకొని తినే ఒక కరువు కాలంలో చాలా మంది నశించిపోతారంట.
నిజంగా వాస్తవానికి యేసయ్యని నమ్ముకోండి. యేసయ్య మీకు తోడుగా ఉంటాడు. మనం బ్రతికి ఉన్న ఆయన తోడుగా ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన మనకు తోడుగానే ఉంటాడు. మనము ఆయన బిడ్డలముగా మనము జీవించాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నిజంగా పాస్టర్ గారు ప్రభు తోడై ఉండి మరి నడిపిస్తున్న విధానాన్ని చాలా బాగా వివరించారు. మరి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు పాస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఛానల్ వారికి కూడా చాలా థ్యాంక్ యూ. నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువే మిమ్మల్ని నడిపించారని నేను తలస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.